హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ సోయా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇలా చిన్న చిన్న సోయాలు ఒక కప్పుడు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒక 10 నిమిషాలు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. నానే లోపల ఒక చిన్న మసాలా రుబ్బుకున్నాం. ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని చెక్క లవంగం వేసుకొని ఇలా 2 ఎర్రగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక తెల్లగడ్డ ఒలిచి వేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. గోడంబి 4-5 పీసులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నున్నగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడాక చిన్న కట్ చేసుకున్న 2 ఆనియన్ వేసుకొని 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక రుబ్బెట్టుకున్న మసాలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక 3-4 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి నీళ్ళు ఎన్ని కావాలో చూసుకొని వేసుకోవాలి. నేను 1/4 లీటర్ నీళ్ళు వేసి ఇలా బాగా ఉడికించుకొని 4-5 నిమిషాల తర్వాత ఇలా సోయా నానపెట్టుకొని నీళ్ళు బిగ్గా పిండేసి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 4-5 నిమిషాలు మూసేసి ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చపాతీ రోటీలకంతా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫైనల్గా చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.